తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఏడాదిన్నర పాలనను పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో రాను రాను నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయట. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన వర్సెస్ టీడీపీ అనే విధంగా పరిస్థితులు మారిపోయాయట. మా వాళ్ళు లేకపోతే మీకు అధికారం ఎక్కడిది అని ఒకరు అంటుంటే, మేం లేకపోతే మీరెక్కడున్నారు అంటూ మరొకరు ఒకరిపైన విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారట. వీటన్నింటికీ చెక్ పెట్టేలా జనసేన నాయకులకు క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చారంట పవన్ కళ్యాణ్. ఇంతకీ జన సైనికులకి పవన్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? జనసేన అని చెప్పిన ప్రకారం జన సైనికులు ఫాలో అవుతారా? ఏపీలో కూటమి ప్రభుత్వంలో నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో రాజకీయ చర్చకు దారితీస్తున్నాయట. ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, కూటమి వల్ల ఎదురవుతోన్న ఇబ్బందులను అధినాయకుడికి చెప్పుకుందాం అనుకున్న నాయకులకు పవన్ కళ్యాణ్ రివర్స్ లో బిగ్ షాక్ ఇచ్చారనే టాక్ నడుస్తుందిట. జనసేన నిర్వహించిన పదవి బాధ్యత కార్యక్రమంలో కూటమిలో విభేదాలు, సమస్యలపై అడ్జస్ట్ అవ్వాలని, దానికి నాయకులు, కార్యకర్తలు ప్రిపేర్ కావాలని చెప్పారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకుల సమక్షంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయటం జనసేన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సమస్యలను పరిష్కరించాల్సిన అధినాయకుడే అడ్జస్ట్ కావాలని చెప్పటం ఏంటనే సందేహాలు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన మొదటి 6 నెలలు పరిస్థితి బాగానే ఉంది. కానీ తరువాత జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో, జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ కొంత ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తోందనే విమర్శలొస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువవుతోన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి కూడా గతంలో ఈ విషయంలో సమాచారం చేరవేశారు నాయకులు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏడాదిన్నర కాలంగా ప్రతి బహిరంగ సభల్లో నాయకులు, కార్యకర్తల వల్ల కూటమి ఐక్యత దెబ్బతినకూడదని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓపెన్ అయిపోవటం, నియోజకవర్గాల్లో ఇబ్బందులు, సమస్యలు ఉన్నా ఎదుర్కోవాల్సిందేనని చెప్పటంపై జన సైనికులు కొంత అసంతృప్తికి గురవుతున్నారట. పవన్ కళ్యాణ్ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారతాయన్న అభిప్రాయాన్ని జన సైనికులు వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటి వరకు ఆధిపత్యం ప్రదర్శించిన టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో రెచ్చిపోయే అవకాశముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నాయకుల పెత్తనం పెరిగే అవకాశముందన్న వాదన జన సైనికుల్లో వినబడుతుందట. అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను పార్టీ నాయకులు ఎంతవరకు ఫాలో అవుతారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడా వెనక్కు తగ్గటం లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుందట. ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ నేతల తీరుపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగ విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నాయకుల పెత్తనమేంటి అంటూ గట్టిగానే అప్పట్లో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ఇదే విధంగా టీడీపీ మీద ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు మేమా లేక మీరా అంటూ ఆమె గట్టిగానే మాట్లాడిన సందర్భాలున్నాయి. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో ఇదే విధమైన పరిస్థితులున్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సర్దుకుపోతామని జన సైనికులు చెప్తున్నారు. కానీ నియోజకవర్గం మీద పెత్తనం చేస్తే ఊరుకునేది లేదని అంటున్నారట. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడిని కాపాడుతూ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తోన్న తీరును అటు వైసీపీ సైతం విమర్శిస్తోంది. మరో 15 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటారు అనే కామెంట్స్ విషయంలో పవన్ ను వైసీపీ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. ఇలా కూటమిలో జనసేనకు ప్రత్యేక గుర్తింపు లేదన్న భావన, అంతా టీడీపీదే హవా అనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళుతుందనే ఆందోళనలు జన సైనికులు వ్యక్తం చేస్తున్నారట. దీని ఎఫెక్ట్ పార్టీపై పడుతుందనే భావనను జన సైనికులు తో పాటు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారట.
ఇలా వరుసగా తనను కార్నర్ చేస్తున్న అంశాలపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోయే రాజకీయ పరిణామాలు, మారే పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని ఇప్పటి నుంచే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారట. లీడర్ గా తనకు ఎలివేషన్ ఇచ్చుకుంటూనే కింది స్థాయి నాయకత్వాన్ని త్యాగాలకు సిద్ధం చేయటం పవన్ వ్యూహంలో భాగమే అనే చర్చ కూడా సాగుతుందట. అదే క్రమంలో పవన్ నోటి వెంట వస్తోన్న 15 ఏళ్ల పొత్తు ప్రస్తావన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తుందట. ఇక చూడాలి, పవన్ మాటలను జన సైనికులు పాఠాలుగా స్వీకరిస్తారా లేదా తలపోటుగా భావిస్తారో.